ఆయన దయ వల్ల ఈరోజు మళ్ళీ మా సీట్లు క్యాన్సిల్ అయిపోయాయి అన్న స్టేజ్ నుండి మళ్ళీ మేము వాటిని అచీవ్ చేసుకోగలిగామంటే అది ఆయన దయే. సో పర్టికులర్ గా మార్కులు కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళు మా పిల్లలు కావాలంటే విద్యాశాఖ అధికారులు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడే తీరు కూడా దీన్ని ఎలా చూడాలి మేడం? గొప్ప విషయంగానే చెప్పాలి సార్. చాలా చాలా గొప్ప విషయము. మేమందరం ఆయనకి చాలా రుణపడి ఉంటాం లైఫ్ టైము. ఎందుకంటే అసలు మేము జనరల్లీ ఇది జరుగుద్ది అని మేము అనుకోలేదు సార్. 2 డేస్లోనే ఆయన జీవో పాస్ చేయడము, దాని గురించి అందరితో చర్చించడము, చెన్నై ఐఐటి వాళ్ళతో మాట్లాడడము, అదంతా చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. మేము దాన్ని కలిగిన వ్యక్తికి సంబంధించి అంటే ఆయన నాయకుడిగా ఉండి ఆయన తండ్రి ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మంత్రిగా ఉండి సో ఈ తరహా పరిపాలన కదమ్మా కావాలి ప్రజలకి. మరి అంతే కదా సార్. ఇప్పుడు మాకు ఇది సహాయం కావాలి సార్ అని ఆయనకు వెళ్ళిన ఒక్క మెసేజ్కే కదా ఆయన ఎంత రియాక్ట్ అయ్యి ఎంత చేసింది. మరి ఎంతకన్నా గొప్పగా ఇంకెవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? తల్లిదండ్రులుగా మీరు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్.